నోట్ల రద్దు తర్వాత ప్రతి ఖాతా మీద నిఘా, భారీగా లావాదేవీలు జరిపిన వాళ్లని వదలబోమన్న సిబిడిటి. గోవాలో రాహుల్ గాంధీ పాదయాత్ర, డిమానిటైజేషన్, బీజేపీ పాలిత రాష్ట్రంలో నిరసన. తెలంగాణ విద్యుత్ పరిస్థితిపై మండలిలో చర్చ, గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా. తిరుపతి బర్డ్ హాస్పిటల్లో అతిపెద్ద ఆర్థోపెడిక్ వార్డ్, ఆసియాలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దామన్న చంద్రబాబు. కరీంనగర్లో వేడుకగా గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన పెరిగింది. ఆయన ప్రస్తుతం గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాసేపట్లో కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నారు. దీంతో తమ నేతకు ఏమైందో అనే భయంతో భారీగా కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. గత 15 రోజుల్లో కరుణానిధి రెండోసారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కావేరీ ఆసుపత్రి డాక్టర్లు కరుణానిధికి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం ప్రశ్న ఎలా ఉంది, కావేరీ ఆసుపత్రి వైద్యులు ఏమంటున్నారు, హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్యులు ఏమంటున్నారు? ఆల్వార్పేటలో ఉన్నటువంటి కావేరీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా వాతావరణం ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మాత్రం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా మధ్యాహ్నం నుంచి భారీగా చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతకుమించి ఆందోళనకరంగానే ఉందని కూడా చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి జాయిన్ అయినటువంటి అస్వస్థకు గురై కావేరీ ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి డిఎంకేకి డాక్టర్ల బృందం అంతా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయనకు గత కొద్ది రోజులుగా అస్వస్థకు గురయ్యి ఆయన ఆరోగ్యం బాగలేని పరిస్థితిలో ఆయనకు కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తున్నామని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు ఒక హెల్త్ బులెటిన్ వచ్చింది. ఆ హెల్త్ బులెటిన్ లో కూడా డాక్టర్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన శ్వాసకు సంబంధించి అలాగే ఏదైతే లంగ్స్ ఉన్నాయో అందులో కూడా ఇన్ఫెక్షన్ భారీగా ఉండడం మూలంగా ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన పరిస్థితి శ్వాస తీసుకోవడానికి ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఐసీయూలోనే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొస్తున్నామని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ ఏదైతే ఉందో ఆయనకి ట్రాకియాస్టమీ ట్రీట్మెంట్ అంటే లంగ్స్ కి ఇన్ఫెక్షన్ ఏదైతే వస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఉండడానికి శ్వాసకోశ నాళాలకి ప్రత్యేకంగా హోల్స్ పెట్టి దాని ద్వారా శ్వాసను పంపించే ప్రయత్నం చేసి అందులో ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తొలగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు డాక్టర్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనగా ఈ ఆసుపత్రి దగ్గర కూడా చేరుకోవడం జరుగుతుంది. లోపల కరుణానిధితో పాటు ఐసీయూ దగ్గరే శాలిను, అలాగే కనిమొలి, అలాగే ముత్తు కూడా ఉన్నారు. ఈయన 3వ కొడుకు. సాధ్యమైనంత వరకు బయటికి రానటువంటి వ్యక్తి ఈయన. ఇక 4 గంటల ప్రాంతంలో కూడా మదురై నుంచి కరుణానిధి పెద్ద కుమారుడు ఎవరైతే అలగిరి ఉన్నారో ఆయన కూడా హడావుడిగా బయలుదేరి రావడంతో కొద్దిగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే కార్యకర్తలు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. ఎలాంటి వార్తలు వినవలసి వస్తుంది, ఎందుకంటే గత 15 రోజులుగా తమిళనాడులో అటు జయలలిత మరణము, ఇక వార్దా తుఫాన్ ఎఫెక్ట్ మూలంగా భారీగా దుర్వార్తలు వింటున్నటువంటి ఎవరైతే తమిళనాడు ఉన్నారో అలాగే ఇప్పుడు ఈ రోజు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి
కరుణానిధి ఆరోగ్యంపై ఎలాంటి వార్త వినాల్సి వస్తుందన్న దానిపైన కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది ఈ హాస్పిటల్ పరిధిలో. అయితే హెల్త్ బులెటిన్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా రాలేదు. దీంతో కార్యకర్తలు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఎలాంటి హెల్త్ బులెటిన్ వస్తుంది దీనికి సంబంధించి. అయితే మనకు అంతర్గతంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆయన హెల్త్ స్టేబుల్ గా ఉందని కొద్దిగా వార్తలు వస్తున్నా కానీ, ఎందుకంటే పార్టీకి సంబంధించిన అధికార ఛానల్ కూడా ఆయన కోలుకుంటున్నారు, స్టేబుల్ గా ఉందని కూడా చెప్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డాక్టర్లు చెప్పే వరకు దీనికి సంబంధించి కూడా కార్యకర్తల్లో కానీ అలాగే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల ఆసుపత్రిలోకి వెళ్లి వస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు కూడా ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టద్దు అని కూడా స్టాలిన్ చెప్పినా కానీ ఆ యొక్క వరద ప్రభావం మాత్రం ఆగట్లేదు. వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కావేరీ ఆసుపత్రి దగ్గర కనిపిస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. మరి కాసేపట్లో డాక్టర్లు రిలీజ్ చేయబోతున్నటువంటి హెల్త్ బులెటిన్ లోనే డిఎంకే అధినేత కరుణానిధికి ఎలాంటి చికిత్స కొనసాగిస్తున్నారు, ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైన మాత్రం ఉత్కంఠ నెలకొందని మాత్రం చెప్పవచ్చు భోగి. అయితే హాస్పిటల్ దగ్గరికి భారీ ఎత్తున కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అదుపు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, మరి కార్యకర్తలకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే డిఎంకే పార్టీకి సంబంధించిన ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం నుంచి అధికంగా రావడం ప్రారంభమైంది. ఎందుకంటే గత 15 రోజులుగా కరుణానిధి ఆసుపత్రి పాలు కావడం ఇది రెండోసారి. ఎందుకంటే డిసెంబర్ 1వ తారీఖున ఆయనకు ఆరోగ్యం బాలేక అలర్జీతోనూ అలాగే డీహైడ్రేషన్ తో జాయిన్ అయ్యాడు కావేరీ హాస్పిటల్లో. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ అందించిన తర్వాత 8వ తారీఖు మళ్ళీ ఆయన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న అర్ధరాత్రి ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో శ్వాస తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడంతో మరొకసారి తరలించారు. దీంతో ఒక్కసారిగా డిఎంకే కార్యకర్తల్లో ఆందోళన పెరిగిపోవడంతో ఈరోజు ఉదయం 1 o'clock బులెటిన్ వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్లు అందులో ఆయన శ్వాస పీల్చుకోవడానికి చాలా డిఫికల్టీగా ఉందని మెన్షన్ చేసిన నేపథ్యంలో సో ఇక ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినవాల్సి వస్తున్న ఉద్దేశంతో సాధ్యమైనంత త్వరగా చెన్నైకి చేరుకోవడానికి డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వస్తున్న వారిని కూడా అదుపు చేయడానికి కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి వాతావరణం కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా చిన్న లొకేషన్ కనుక ఒక్కసారిగా అందరూ వస్తే ఇబ్బంది అవుతున్నటువంటి ప్రాబ్లంతో ముందస్తుగా పోలీసులు కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. డిఎంకే కార్యకర్తలకు సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ స్టాలిన్ ద్వారా వస్తుందా లేకపోతే కరుణానిధి కుటుంబం నుంచి ఏదైనా వస్తుందన్న దానికి సంబంధించి కూడా వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే అలగిరి కూడా రావడంతో పార్టీలో ఉన్నటువంటి నేతలతో సీనియర్ నేతలు, ఎందుకంటే మాజీ మంత్రి ఎం బాలు కూడా అక్కడే లోపల ఉన్నారు. సో వీళ్ళందరూ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిన తర్వాతనే ఒక ప్రకటన, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దనేటువంటి ప్రకటన వస్తుందని కూడా అభిమానులంతా ఎదురు చూడడం జరిగింది. ఏదేమైనా కానీ డాక్టర్లు మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నటువంటి హెల్త్ బులెటిన్ కీలకంగా మారే అవకాశం ఉంది. మరి అందులో ఎలాంటి సమాచారం వస్తుందన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ దినకర్. మరిన్ని అప్డేట్స్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్.